సమరయులందరూ నశించిపోయే మార్గానికి వారసులుగా ఉన్నారు. కానీ వాళ్ళలో మధ్యమరాగా ఈ మంచి సమరయుడు సర్వ సమాజానికి ఒక విలువైన మాదిరిగా నిలబడ్డాడు. అలాగే ప్రియులారా, దేవుని ప్రణాళికలో ఈరోజు మనం ఉన్నాం. మరి మనం ఎలా ఉన్నాం ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిందిగా ప్రభు వారి పేరట నేను తెలియజేస్తున్నాను. చెప్పండి, ఇప్పుడు సమరయుడు ఎవరనగా, సమరయుడు ఎవరు? వెలువేబడినవాడు, విగ్రహారాధికుడు, అన్యులతో మమేకమైన వాడు, చక్ర జాతి వాడిగా యూదుల చేత అసహ్యింపబడిన వాడు. కానీ అతడు ఎవరితో పోల్చబడ్డాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో పోల్చబడ్డాడు. ఎలా పోల్చబడ్డాడు? ఒక వ్యక్తి కొట్టబడి అక్కడ పడి ఉండగా ఒక లేవీడు ఆ మార్గంలో వెళ్ళాడు. కానీ ఆ పడి ఉన్న వాడిని పట్టించుకోలేదు. ఆ మార్గంలో ధర్మశాస్త్ర ఉపదేశకుడు ప్రయాణమై వెళ్ళాడు. కానీ అతను కూడా అతన్ని పట్టించుకోలేదు. కానీ చనిపోబోతున్న వ్యక్తిని పట్టించుకుంది ఎవరు చెప్పాలి? సమరయుడు. ఆ వ్యక్తికి దేవుడిచ్చినటువంటి గొప్ప పేరేంటి? మంచి సమరయుడు. ప్రియులారా, చక్రజాతి వాడు, చెడిపోయిన వాడు, వెలివేయబడిన వాడు ఒక వ్యక్తి పట్ల తను చూపించిన శ్రద్ధను బట్టి ఆ వ్యక్తికి ఏం పేరు వచ్చింది? మంచి సమరయుడు అనే పేరు వచ్చింది. ఆ మంచి సమరయుడు ఎవరికి సాదృశ్యం అని చెప్పారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం అని ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. పాయింట్ 2, రెండవ మాట చెప్తున్నాను. ఈ మంచి సమరయుడు ఏం చేశాడు? లేవీయుడు అతను దూరంగా వెళ్ళిపోయాడు. ధర్మశాస్త్రోపదేశుడు అతనికి దూరంగా వెళ్ళిపోయాడు. కానీ మంచి సమరయుడు ఏం చేశాడు? అతని దగ్గరకు వెళ్ళాడు. పిల్లల మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఏమండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా సమయం వచ్చినప్పుడు తండ్రి ద్వారా పంపబడ్డాడు. ఎక్కడికి, ఎలా పంపబడ్డాడు? గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4, 5 వచనాలు త్వరగా చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4, 5 వచనాలు మనం గమనించినట్లయితే, కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఏమండి, కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఆ సమరయుడు ఎలాగైతే ఆ యొక్క గుణప్రాణంతో ఉన్న వ్యక్తి అంతకు వచ్చి మంచి సమరయుడుగా అతని పేరు తెచ్చుకున్నాడో, అలాగే నశించిపోతున్న మానవులందరినీ రక్షించడానికి తండ్రి అనుమతి ద్వారా కుమారుడు యేసుక్రీస్తు వారు ఏమండి నశించిపోతున్న పాపుల దగ్గరకు వచ్చి ఉన్నాడు. ఆజ్ఞాతిక్రమించి ఇష్టానుసారమైన మార్గంలో వెళ్ళిపోతూ కొట్టబడిన వ్యక్తి యొక్కకు మంచి సమరయుడు ఎలా వెళ్ళాడు, అలాగే ఇష్టానుసారమైన జీవితాన్ని, ఇష్టానుసారమైన విగ్రహారాధన, ఇష్టానుసారమైన సొంత నిర్ణయాలతో ప్రయాణం చేస్తూ నరకానికి వెళ్తున్న మనందరినీ ఎవడు అర్థం తిరిగి తన మార్గంలోకి నడిపించడానికి తండ్రి దేవుడు ఎవరిని పంపించాడు? లోకంలోకి నా కొరకు కుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపించాడు అనే వాస్తవాన్ని ఇక్కడ మనం గమనించవలసిందిగా కోరుతున్నాం. ఆ కుమారుడైన యేసుక్రీస్తు వారు ఆయన వచ్చిన పని ఎలా చేశాడు? యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. ఆయన వచ్చిన పని ఎలాగో చేశాడు? యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 4వ అధ్యాయం 17వ వచనం. 4వ అధ్యాయం 17వ వచనం. ఆ స్త్రీ పెనిమిటి లేడనగా, నువ్వు పెనిమిటి లేడని వాస్తవమే చెప్పావు. ఇప్పుడు నీకున్నవాడు కూడా నీ పెనిమిటి కాదు అని నువ్వు వాస్తవమే చెప్పావని చెప్పి దేవుడు ఒక ఆత్మ మాట్లాడుతూ వచ్చాడు. ఎవరామె? సమరయ స్త్రీనే. అంటే సమరయులనగా ఎవరు? వెలివేయబడిన వారు. సమరయ స్త్రీ చెప్తున్నా కదా, మీరు యూదులు, మేము సమరయులు, మీకు మాకు సాంగత్యం ఎక్కడా అని చెప్పని సమరయ స్త్రీ ప్రభుతో మాట్లాడుతూ వచ్చింది కదా. ఆమె మాట్లాడే ప్రతి సంభాషణకు దేవుడు సమాధానం ఇస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆ స్టోరీలోకి మనం వెళ్తుందా? ఆమె మాట్లాడే ప్రతి మాటకు దేవుడు సమాధానము ఇస్తూ వచ్చాడు. ఆమె అసలు వాస్తవాన్ని చెప్పినప్పుడు, అమ్మా ఇప్పుడు ఉన్నవాడు నీ భర్త కాడు, మిగతా వారు కూడా 6 కూడా నీ భర్తలు కాదు అని చెప్పినప్పుడు, అయ్యా నువ్వు ప్రవక్తవని నేను నమ్ముతున్నాను అన్నది. అంటే తనలో
వాస్తవాన్ని దేవుడు ఆమెకు చెప్పాడు కనుక ఆ దేవుణ్ణి ఆమె ప్రవక్తగాను, మెస్సేగాను, రక్షకుడుగాను అంగీకరించింది. వెంటనే ఏం చేసింది? తన గ్రామంలోనికి వెళ్ళి తన జీవితాన్ని తనకు తెలియజేసిన, తన హృదయాన్ని మార్చిన ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ తెలియజేసింది. ఆ ప్రజలందరినీ ప్రభు దగ్గరకు నడిపించింది. ఆ ప్రజలందరూ కూడా మారుమనసు పొందటానికి అవకాశము ఏర్పడింది. ఇక్కడ గమనించండి, కాలం సంపూర్ణమైనప్పుడు తండ్రి తన కుమారుని లోకంలోకి పంపితే తన కుమారుడు ఏం చేశాడు? నశించిపోతున్న వారందరినీ కూడా ఇదిగో ఈ సమరయ స్త్రీలాగా ఒకరిని రక్షించాడు. ఆమె వెళ్ళి అందరినూ రక్షించింది. యేసు ప్రభు కొందరిని రక్షించాడు. ఆయన ద్వారా రక్షణ పొందిన వాళ్ళు ఏం చేశారు? సర్వ ప్రపంచాన్ని ప్రభు కొరకు కదిలించారు అనే వాస్తవాన్ని ఇక్కడ దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించింది. చూడండి, గమనించండి. కొడ ప్రాణంతో ఉన్న వ్యక్తి యొద్దకు మంచి సమరయుడు ఎలా వెళ్ళాడు, అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని తండ్రి లోకంలోనికి ఎందుకు పంపించాడు, అలాగే పంపబడినటువంటి కుమారుడు సమరయ స్త్రీ యొద్దకు ఎందుకు వెళ్ళాడు, అలాగే ఒక సమరయ స్త్రీయే కాదు, లోకంలో ఉన్న సర్వమానవాడికి ఏమిటి ఆయన సువార్తను ఎందుకు ప్రకటించాడంటే మనందరం నశించడానికి ఇష్టం లేక ఆయనే మన యొద్దకు వచ్చి ఉన్నాడు. మంచి సమరయుడు ఎవరి కొన ప్రాణంతో ఉన్న వ్యక్తి యొద్దకు ఎలా వెళ్ళాడు? రక్షకుడు యేసు ప్రభు నశించిన మనందరి యొద్దకు ఆయనే వచ్చి భూలోకంలో ఎవరో చేయలేని గొప్ప త్యాగం చేసిన దేవుడు మన ప్రభు అయిన యేసు. కాబట్టి ఆయన మన యొద్దకు వచ్చాడు, కార్యం చేశాడు, మన యొద్దకు వచ్చాడు, ఆయన వాక్యం ఇస్తున్నాడు, మన యొద్దకు వస్తున్నాడు. ఏమండి, నీ లోపాలను తెలియజేస్తున్నాడు, మన యొద్దకు వచ్చాడు. నువ్వు ఎలా బలపరచబడాలో తెలియజేస్తున్నాడు, మన యొద్దకు వచ్చాడు. నిన్ను ఆశ్రయించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, మన యొద్దకు వచ్చాడు. నమ్మకంగా ఉన్న వారందరినీ తన రాజ్యంలోకి చేర్చుకోవటానికి ఆయన మరలా ఈ లోకంలోనికి మరలా రాబోతున్నాడు. మొదటిసారి వచ్చాడు, ఆయన చేయవలసిన పని చేశాడు, మనకొక చేయాల్సిన త్యాగం చేశాడు. ఆయన మరలా ఎవరి సిద్ధపడిన వారిని తన యొద్దకు తీసుకొని వెళ్ళడానికి రాబోతున్నాడు. ఎవరైతే ఈ వాగ్దానాన్ని అనుసరించి నమ్మకస్తులుగా ఉంటారో వారందరూ కూడా దేవుడు సిద్ధపరిచిన పరలోకానికి వారసులు అవుతారని ప్రభు ప్రకటన తెలియజేస్తున్నాడు. మంచి సమరయుడు అంటే అర్థం ఏంటి? పాయింట్ 2, మంచి సమరయుడు పడిపోయేందుకు వెళ్ళినట్టుగా మంచి సమరయుడికి సాదృశ్యమైన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మన యొద్దకు వచ్చాడు. ఎలా వచ్చాడో కొన్ని రిఫరెన్స్ చూపించి నేను మీకు వివరించాను. దేవుని చిత్తం అయితే మరి 2-3 మాటలు నెక్స్ట్ ఆదివారం మనం జ్ఞాపకం చేసుకునే ప్రయత్నించాలి. దేవుడి మాటలు దీవించిన ఆకారం ఆమె ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తల వంచండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? దేని కొరకు వచ్చాడు? ఆయనలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి? మరి అవకాశం ఉన్నంత వరకు కొన్ని మాటలు మనం చెప్పుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. పిల్లగా నశించిన దానిని వెతికి రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చాడు. వచ్చిన ఆ మాటలను బట్టి మన దేవుని వందనాలు వెతికి రక్షించ